ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. మరి ఈ మధ్యకాలంలో సంతానలేమి సమస్య అన్నది ఎందుకు ఎక్కువ అవుతుంది? గత 20 ఏళ్ళుగా చూస్తున్నాం మనం అంతే ఇది. అవునండి, ఈ మధ్యకాలంలో మనం చాలా ఎక్కువగా సంతానలేమి సమస్య అనేది చూస్తున్నాం. మన యొక్క జీవన విధానంలో మార్పులు ఏవైతే వచ్చినాయో, అంటే ఇప్పుడు మనకి ఎలా ఉందంటే, ఉదాహరణకి పిల్లలు 10 to 18 years వీళ్ళందరూ కూడా సరైన వ్యాయామం లేక మనం తీసుకునే ఆహారం ఎలా అయిపోతుందంటే, ఒక టీవీ చూస్తా కూర్చున్నాము, ఒక సినిమా చూస్తా కూర్చున్నాం, ఒక 3 గంటలు సినిమా చూసిన తర్వాత సడన్ గా ఆకలేసింది అంటే ఒక క్లిక్ ఆఫ్ ఏ బటన్ ఇట్లా నొక్కంగానే మనకి ఫుడ్ చేస్తుంది. సో ఇటువంటి అన్నీ కూడా ఈజీగా అందుబాటులో ఉండటం వలన, అండ్ చెప్పేవాళ్ళు కూడా ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, న్యాచురల్ గా మనం తీసుకునే ఆహార అలవాట్లు ఇవన్నీ కూడా అందరూ చెప్పేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ అవగాహన లేకపోయేసరికి ఈ ఆహారం ఈ ఫుడ్ వెరైటీస్ అనేవి మనకి ఊరికి బాగా అందుబాటులో ఉండటం వలన పీపుల్ ఆర్ గోయింగ్ త్రూ వాటికి అలవాటు పడిపోవటం జరుగుతుంది. ఈ ప్రక్రియ ద్వారా ఎక్కువగా మనం హెల్దీ ఫుడ్ తీసుకోకపోవటం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవటం, సరైన వ్యాయామం లేకపోవటం వలన ఆ క్యాలరీస్ అన్నీ కూడా మనకి బాడీలో బిల్డప్ అయిపోయి ఈ ఫ్యాట్ కానీ హార్మోన్ అసమతుల్యత కానీ ఎక్కువగా చూస్తున్నాం. కాలక్రమేణా వీళ్ళు కొంచెం పెద్దలు 18, 19 పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు కనాలి అనుకునేటప్పటికి ఇది ఎక్కువ సివియరిటీగా ఉంటుంది. అంటే మనకి కొంచెం బొద్దుగా ఉన్నారంటే బాగున్నాము అని అనుకుంటూ ఉంటాము, బట్ అది బాడీ మాస్ ఇండెక్స్ అని మనం చూస్తూ ఉంటాం. సో ఈ బాడీ మాస్ ఇండెక్స్ మనకి బాడీలో ఉండే హైట్ వెయిట్ ఎంత రేషియో ఉంది అనే దాని మీద చూసుకున్నప్పుడు హైయెస్ట్ ప్రెగ్నెన్సీ రేట్స్ 22 to 24 అని చెప్తాం. యావరేజ్ గా ఇప్పుడు మనకి ఇండియన్ పాపులేషన్ లో 24 అనేది ఉండట్లా, మినిమం 27, 28 కి వచ్చేస్తున్నారు. సో దాని మూలంగా మనం ఎక్కువగా ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి చూస్తున్నాం. ఓకే, అంటే ఓవర్ వెయిట్ అన్నది అన్నిటికంటే పెద్ద సమస్యగా చెప్తున్నారు. అవును, ఓవర్ వెయిట్, మనకి ఫుడ్ హ్యాబిట్స్, ముఖ్యంగా సరైన వ్యాయామం లేకపోవటం, ఈ 3 మెయిన్ కల్ప్రిట్స్. వీటన్నిటి వలన కూడా మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. సో పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్, ఫస్ట్ సైన్ పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ చూస్తూ ఉంటాం. సో ఆ పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ నుంచి ఓకే 1 month పీరియడ్ రాకపోతే పర్వాలేదులే అని అనుకుంటారు, బట్ అట్లీస్ట్ అది మన హెల్త్ ఎలా ఉంది అనే దానికి ఒక అద్దం లాగా చూసుకోవాలి. సో ఇవన్నీ ఇంకా పెరిగిపోయేటప్పటికి ఎగ్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోవటం, ఎగ్ క్వాలిటీ తగ్గిపోవటం, సో ఇట్లా ప్రెగ్నెన్సీస్ రావడానికి కష్టతరం అవుతున్నాయి. ఓకే, ఇంకా దీంతో పాటు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, PCOS, PCOD ఇలాంటి ఇష్యూస్ కూడా వస్తున్నాయి కదండి, ఫైబ్రాయిడ్ ఇష్యూస్ కూడా ఉంటున్నాయి కదా. అవునండి, ఈ PCO సమస్య కూడా ఒక రకంగా మనకి అధికంగా బరువు ఉండటము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, సరైన వ్యాయామం లేకపోవటము, సరైన ప్రాపర్ డైట్ సరిగ్గా తీసుకోకపోవటం, ఇవి ఎంత మంచి అంటే అది కరెక్ట్ చేసేసుకోగలిగితే, మనం రియలైజ్ అయ్యి వాళ్ళు ఓకే ఈ మనం ఫుడ్ హ్యాబిట్స్ మనం మార్చుకోవాలి, మనం ఒక ఎక్సర్సైజ్ జాయిన్ అవుదాము, చేద్దాము, యోగా చేసుకుందాము అనుకుంటే విత్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ 2 to 3 months వీళ్ళకి బాగా మంచి వెయిట్ రిడక్షన్ చూసుకోవచ్చు. ఆటోమేటిక్గా పీరియడ్ రెగ్యులరైజేషన్స్ వచ్చేస్తాయి, ఎగ్ క్వాలిటీ పెరగటం, ఇవన్నీ రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. సో ఒక 85% మంది వరకు ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్, అడ్వాన్స్డ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అవసరం ఉండదు. ఒక 15% మంది వరకే, అంటే ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు, బాగా సివియర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, 0 స్పర్మ్ కౌంట్ ఉంది, ఇటువంటి అప్పుడు మాత్రం మేము ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అడ్వైస్ చేస్తాం.